ఎంత ఈజీగా ఇలా తిప్పుతున్నాను. ఒక ఆయన మాత్రం బాంబులను ఈజీగా ఇలా బంతిలా మారుస్తూ ఒక బంతాట ఆడాడు బాంబులతో. ఒక ఫ్యాక్షన్ నేతగా పేరొందిన బాంబుల శివారెడ్డి గారితో మొదలైన ఫ్యాక్షన్ తగాదాతో ఆయన ఒక కరడు కట్టిన ఫ్యాక్షన్ నేతగా మారిపోయాడు. ఒక్క బాంబులు విసరడమే కాదండోయ్, తుపాకీని గురిపెట్టి కాల్చడంలో కూడా ఆయన పెద్ద గురికాడు. ఆ రోజు బాంబులు విసిరే చేస్తూ బైబిల్ ఎలా పట్టుకున్నారు? చేసిన పాపానికి మరణ వ్యాధి వచ్చింది. ఒక బాబు మాకు హైదరాబాద్ నుంచి మేము కారులో పోతున్నాం, డ్రైవర్ నిద్రపోయాడు, యాక్సిడెంట్ లో చనిపోయాడు. అది కూడా స్పిరిచువల్ గా ఆలోచన చేస్తే కత్తితో పొడిచిన వాడు కత్తితోనే పడవబడతాడు. నేను చేసిన పాపమే మా బాబు మీద పడింది. శివారెడ్డి గారిని చంపాలనే అంత కసితో ఉన్న మీరు, వాళ్ళ శివారెడ్డి గారి భార్య క్యాన్సర్ ఏదో ఉన్నప్పుడు మీరు వెళ్లి ఆమె కోసం మీరు వెళ్లి ప్రార్థన చేశారంటారు. మనసు మారింది కదా. మీ భార్యని చంపాలనుకున్న వారిని కూడా వదిలేశారు. అసలు ఈ భార్యను హింస పెట్టారు. ఇంత కఠినాత్ముడైన